హలో అందరికీ. ఆషాఢ మాసం వచ్చేసింది కదా! ఇంకా గోరింటాకు ఎప్పుడు పెట్టుకోవాలా అని ఆలోచిస్తాం. అసలు ఈ గోరింటాకు ఏంటి? మనం ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటామో తెలుసా? అసలు ఈ గోరింటాకు పూర్తి పేరు గౌరీ ఇంటి ఆకు. గౌరీదేవి చిన్నతనంలో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఆటలాడుతుంటే తను రజస్వల అవుతుంది. అంటే మెచ్యూర్ అవుతుంది. ఆ రక్తపు చుక్క నేల తాకగానే ఒక మొక్క పుడుతుంది. ఈ వింతను తన ఫ్రెండ్స్ అందరూ కలిసి తన తండ్రి గారైన పర్వతరాజుకి చెప్తారు. అప్పుడు తను సతీ సమేతంగా చూడ్డానికి వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై, నేను సాక్షాత్ పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏ ఉపయోగం కలదు అని అడుగుతుంది. అప్పుడు పార్వతి తన ఫ్రెండ్స్తో కలిసి ఆ చెట్టు ఆకులు కోస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె వేళ్ళు ఎర్రబారిపోతాయి. అయ్యో, బిడ్డ చేయి కందిపోయిందనుకునే లోపుగానే పార్వతి, నాకు ఏ విధమైన బాధ కలుగలేదు, పైగా చాలా అలంకారంగా అనిపిస్తోంది అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తుంది, అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని అంటాడు. అప్పుడు గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో కాళ్ళు చేతులు అందంగా తీర్చిదిద్దుకుంటారు. అదే సమయంలో కుంకుమకు సందేహం వస్తుంది. నుదుటిన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో, అప్పుడు నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అనే సందేహాన్ని గౌరీదేవితో చెప్తారు. అప్పుడు నుదుటన పండదు అంటుంది. కావాలంటే చూడండి, గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీల గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుంది గోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆ బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలన్నీ నయమవుతాయి. ఇలా ఈ గోరింటాకుకి ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకుంటారంటే, ఆషాఢ మాసంలో గౌరీదేవి తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా తన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలనే ఆంక్షతో ఎవరైనా సరే మర్చిపోకుండా నన్ను గుర్తుపెట్టుకోవాలంటే ఈ గోరింటాకు పెట్టుకోవాలి ఆషాఢ మాసంలో అని అంటుంది. అందుకే మనం ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకులు పెట్టుకుంటూ ఉంటాం. చాలా అందంగా ఉంటుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఈ ఆషాఢ మాసంలో ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటాం. దీనివల్ల వేడి, మన ఒంట్లో ఉన్న వేడంతా బయటకు వెళ్ళిపోతుంది, ఇంకా చల్లబరుస్తుంది. ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి కాబట్టి వీటిని మనం సైంటిఫిక్గా కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటాం. సో ఇలా ఈ చరిత్ర ఉన్న ఈ గోరింటాకుని నేను ఇవాళ మా పిల్లలు అడగగానే, మా పాప అమ్మ గోరింటాకు పెట్టవా అని అడగగానే నేను తీసుకొచ్చి దాన్ని నూరి ఇలా గోరింటాకు పెట్టాను. చూడండి ఎంత బాగా పండిందో. బాగా పండితే మంచి మొగుడు వస్తాడని ఎందుకంటారంటే, బాగా పండిందంటే మనం గోరింటాకు వల్ల వేడి అంతా లాగేస్తుంది కాబట్టి అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వారికి మంచి మొగుడు వస్తాడు కాబట్టి అలా చెప్తుంటాం అనమాట. పెద్దోళ్ళు ఏది చెప్పినా ఆలోచించి చెప్తారు కదా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.